భయ్యా ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదా? ఏంటి మేడం, డెలివరీ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇవ్వలేదంటారేంటి? నేను అవి పూజ కోసం ఆర్డర్ చేశాను, అది ఇప్పుడు వరకు తినేసి ఉంటది. తినేసి ఉంటుందా? ఎవరు? ఏంటి లైన్ వేస్తున్నావా? క్యూట్. హే కృతి, ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తావా? కావ్య, ఇప్పుడు అర్థమైందా ఎవరికిచ్చావో? కళ్ళు పోతాయి, దేవుడు పూజ కోసం తెప్పించానే. అయినా ఈ రోజుల్లో ఎవరే బాబు వ్రతాలు పూజలు ఇవన్నీ, లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా. నీకంటే పెద్దదాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడు. జస్ట్ 1 minute అంతే. నీలాగా సైలెంట్ గా ఉండేవాళ్ళు ఫీలింగ్స్ అన్ని లోపల దాచుకొని బాగా స్ట్రగుల్ అవుతారంట. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, గుర్తుపట్టావా నన్ను? నీ పేరేంటి? మిమ్మల్నే. పేరు చెప్పడానికి అంత భయం ఎందుకు? అబ్బాయి బానే ఉన్నాడు కదా. అతను ఎలాంటోడో తెలియదు కదా. హే హాయ్, దిస్ ఇస్ కావ్య. కలుస్తానని ఎందుకు చెప్పావే? నేనైతే వెళ్ళను, నాకు భయం. ఇలాంటప్పుడే అక్కలకు చెల్లెలు యూజ్ అవుతారు. నన్ను వాడుకో, నీ లైఫ్ సెట్ చేసుకో. మంచోడ్లాగే ఉన్నాడు, కానీ అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. నీకు అమ్మాయి అనే సబ్జెక్ట్ లో 0 నాలెడ్జ్ అంటున్నావు, అంతేగా? ఆయన ఒక అమ్మాయి నాకు ఇక్కడ స్పేస్ ఇవ్వాలి కానీ ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. నేను ఏదైనా అచీవ్ చేస్తే నాతో సెలబ్రేట్ చేసుకోవడానికి, నేను బాధపడితే నన్ను ఊదర్చడానికి నాకు ఒక అమ్మాయి కావాలి. నువ్వు అవ్వగలవా అమ్మాయి? కావ్య, కావ్య, విక్రమ్ వచ్చాడే. మనం ట్విన్స్ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కడికి వెళ్ళావే? విక్రమ్ ని కలవడానికా? అంటే విక్రమ్ అంటే ఆ విక్రమ్ కాదక్క, నా క్లాస్మేట్ విక్రమ్.